హలో! హాయ్ అందరికి. నేను మళ్ళీ వచ్చేసాను. ఈరోజు హెయిర్ కట్‌కెళ్ళాలనిపించింది. అందుకని ముందుగా వీడియో తీసుకుంటున్నాను. ఎళ్ళేవాడు కామ్‌గా ఎళ్ళకుండా ఈ వీడియో ఎందుకురా అంటే, మా అమ్మ ప్రతిసారి నేను హెయిర్ కట్ చేసుకొనొచ్చిన తర్వాత "అసలేం చేయించుకున్నావురా? ముందు ఎలాగుందో అలాగే ఉంది. అనవసరంగా డబ్బులిచ్చావు" అంటది. అందుకని ముందుగా ఈ హెయిర్ వీడియో ఉందనుకో, ఎంత తీసారో తెలుస్తది గదా! అందుకనే ఇది. ప్లాన్ చేశాను గదా! సరే ఇంటి నుంచి బయటకొచ్చేసాం. ఇదిగో వ్యూ ఎలా ఉంది. ఎందుకో నాకు ఈ వ్యూ బాగా ఇష్టం. అందుకని ఒకసారి అందరికీ చూపిద్దామని వీడియో తీస్తున్నాను. మనం హెయిర్ కట్‌కెళ్ళే ముందు దారిలో ఇండియన్ స్టోర్ ఉంది. సో, ఆ ఇండియన్ స్టోర్‌లో మనకు కావాల్సిన గ్రోసరీస్ కొన్ని షాపింగ్ చేసి, ఆ తర్వాతే హెయిర్ కట్‌కెళ్దాం. సో, ఇండియన్ స్టోర్ ఇదే మనం చూసేది. మా దగ్గరలో ఇదొకటే ఇండియన్ స్టోర్ ఉంది. సో, వీడు పెట్టిందే రేటు. రూ. 20 లేస్ ప్యాకెట్ 100 పెట్టినా కొనాలి. రూ. 20 మ్యాగీ ప్యాకెట్ 200 పెట్టినా కొనాలి. సో, కొన్ని కావాలనుకుంటే ఈడి దగ్గర తప్పదు. ఆప్షన్ ఏం లేదు మనకి. తీసుకునే గ్యాప్‌లో నాకెందుకో ఈ బాస్కెట్ బాగా నచ్చింది. కింద 4 వీల్స్ ఉన్నాయి. ముందుకి, వెనక జరిగితే సాటిస్ఫైయింగ్‌గా ఉంది. సో, కాసేపు ఆడేసుకున్నాను. సో, ఇది అయిపోయిన తర్వాత హెయిర్ కట్‌కయితే వచ్చేసాను. ఇదే ఆ బార్బర్ షాపు. బయట నుంచి పేరే తేడాగా ఉంది. కానీ నేను లోపలికెళ్ళిపోదామని ఎళ్ళిపోయాను. లోపలికెళ్ళిన తర్వాత వెరైటీగా అద్దం ఎనకాల పెట్టారు. మనకు కనిపించకూడదంట హెయిర్ కట్. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. నా హెయిర్ అంతుందని అంకుల్ చూసి ఫీల్ అయినట్టున్నాడు. ఆ ఫీల్ అయిందంతా మొత్తం ఆయన హెయిర్ కట్‌లో చూపించాడు. మొత్తం నా ప్లాన్‌కి సంబంధం లేకుండా నచ్చినట్టు చేశాడు. పాపం నా ఎదురుగుండా అన్నకు కూడా సేమ్ పరిస్థితి. నచ్చినట్టు చేసేయడంతో మొత్తం గుండు చేయించుకొని ఇంటికెళ్ళిపోయాడు. అన్నతో కంపేర్ చేసుకుంటే నాది బెటరే గానీ నేను అనుకున్నట్టయితే లేదు. ఇంకా మీ ఊహలకే వదిలేస్తున్నాను. సో, మీరు నెక్స్ట్ టైమ్ హెయిర్ కట్‌కెళ్ళినప్పుడు ఎనకాల అద్దం కనిపిస్తే కామ్‌గా బయటకొచ్చేయండి. మొహమాటంతో ఆడి దగ్గర కూర్చున్నారనుకోండి, తర్వాత మీరు బయటికి రావాలన్నా ఇబ్బంది పడతారు. టాటా, బాయ్ బాయ్.